హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. పేజ్ ఆఫ్ వ్యాన్స్. మనకి వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాగే 4 ఆఫ్ స్వేర్డ్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట. కింగ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్, కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్. మొత్తం నేను ఏ రాశులు అయితే చెప్పానో అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ మొత్తం రెజనేట్ అవుతుంది. నైట్ ఆఫ్ స్వేర్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, ద టవర్, ఏస్ ఆఫ్ కప్స్, ద డెవిలిస్, 3 ఆఫ్ వ్యాన్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వ్యాన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, కింగ్ ఆఫ్ కప్స్. ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. అలాగే ఇక్కడ 10 ఆఫ్ వ్యాన్స్, 8 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ అయితే చాలా బోర్డన్గా అయితే ఫీల్ అవుతున్నారు. 10 ఆఫ్ వ్యాన్స్, తన సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉందనమాట. అంటే ఎంత ఎమోషనల్గా తను బాధపడుతున్నా కూడా పైకి మాత్రం సైలెంట్గా ఉండి స్ట్రాంగ్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో ఏ విధంగా మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టి మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఏ విధంగా అయితే వెళ్ళిపోయారో ప్రజెంట్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవ్వచ్చు. అలాగే ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉంటున్నారో రిలేషన్ పరంగా అది ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా వర్తిస్తుంది అనమాట. వాళ్ళకి ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది వాళ్ళిద్దరి మధ్యన ఏమీ బాగోలేదనమాట. ఇక్కడ మీ పర్సన్ని వాళ్ళు ఎమోషనల్గా బాధ పెడుతున్నారు. మీ పర్సన్ ఎమోషన్స్ని పట్టించుకోవట్లేదు ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళైతే. ఇక్కడ మనకి అదే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కువగా మనకి 10 ఆఫ్ పెంటికల్స్ అంటే మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీ పర్సన్ని మనీ పరంగా ఇక్కడ చీట్ చేయడం కానీ, అలాగే ఇక్కడ వాళ్ళ అవసరాలకి మీ పర్సన్ని యూజ్ చేసుకుని మీ పర్సన్ని ఎమోషనల్గా బాధ పెట్టడం కానీ ప్రజెంట్ అయితే చేస్తున్నారనమాట తన లైఫ్లో ఉన్న వాళ్ళు. మీ పర్సన్ దగ్గర ఇక్కడ మనీ అనేది తీసుకోవడం కానీ, ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు, వాళ్ళ అవసరాలకి మీ పర్సన్ దగ్గర మనీ అనేది తీసుకుని మీ పర్సన్కి నమ్మక ద్రోహం అనేది చేశారనమాట, చీటింగ్ చేశారు. అందుకే ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ప్రజెంట్ అయితే మీ పర్సన్ మనీ గురించి సఫర్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది. అంటే తను ఎంతగానో ఎవరినైతే నమ్మారో వాళ్ళు మీ పర్సన్ని చీట్ చేశారనమాట.
మీ పర్సన్ వాళ్ళపై ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒక్కసారే ఈ విధంగా బ్రేక్ చేశారు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే వాళ్ళతో ఈ విధంగా ఉండలేకపోతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మనీ పరంగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు వాళ్ళతో ఉన్న రిలేషన్. ఎందుకంటే వాళ్ళతో రిలేషన్ అనేది మనీ ఉంటేనే ఈ వ్యక్తి హ్యాండిల్ చేయగలుగుతారనమాట. లేదు అంటే ఈ వ్యక్తి రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేరు. ఇప్పుడు మీ పర్సన్కి వాళ్ళతో ఉన్న రిలేషన్ కావాలి అని ఉన్నా కూడా, ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయి ఉండొచ్చు కదా, దానివల్ల ఇక్కడ రిలేషన్ అనేది కావాలి అని ఉన్నా కూడా ఇక్కడ మనీ పరంగా హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నారనమాట. అంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమోషనల్గా మీ పార్ట్నర్ని బాధ పెట్టి, మీ పర్సన్ ఎమోషన్స్ని పట్టించుకోకుండా, వాల్యూ ఇవ్వకుండా ఇక్కడ మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇస్తున్నారు. మనకి అదే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి, మీ పర్సనల్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలేషన్ పరంగా ఇక్కడ డెవిలిస్ ఎనర్జీ అనమాట, అట్రాక్షన్తో ఉన్న రిలేషన్ కనుక ఇక్కడ మీ పర్సన్ నుంచి వాళ్ళు మనీ అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. నిజానికి మీ పర్సన్ దగ్గర ఎంత మనీ ఉన్నా కూడా అది ఎదుటి వ్యక్తుల గురించి ఇన్వెస్ట్ చేసే వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే పాస్ట్లో మీ విషయంలో మీ నుంచి ఈ వ్యక్తి ఎక్కువగా మనీ అనేది తీసుకోవడం కానీ, మీ నుంచి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, అంటే మీపైనే మనీ పరంగా ఆధారపడి ఉండడం కానీ ఈ వ్యక్తి అయితే చేశారనమాట. అంటే ఫైనాన్షియల్గా తనకి ఆ సపోర్ట్ ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే మీ గురించి ఏ విధంగా కూడా ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎవరిపైన అయినా కూడా డిపెండ్ అయి ఉండాలి అనుకునే వ్యక్తి అనమాట. ఇక్కడ పాస్ట్లో మీరైతే ఈ వ్యక్తికి మనీ అనేది ఇన్వెస్ట్ చేసినట్టు కూడా మనకి కనిపిస్తుంది. మీ విషయంలో ఈ విధంగా తను మనీ గురించి ఎక్కువగా మీపై డిపెండ్ అయిన వ్యక్తి. తర్వాత ఇక్కడ అట్రాక్షన్ తోటి, ద డెవిలిస్ అట్రాక్షన్ తోటి వేరే వాళ్ళకి అట్రాక్షన్ అయ్యి వాళ్ళకి మీ పార్ట్నర్ ఏంటంటే మనీ అనేది ఇన్వెస్ట్ చేశారనమాట. అంటే మీ పర్సన్ మీ దగ్గర ఏ విధంగా అయితే మనీ అనేది తీసుకునేవారో, అంటే మీ పర్సన్ అవసరాలకి మిమ్మల్ని ఏ విధంగా అయితే యూజ్ చేసుకున్నారో, తన లైఫ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే రొమాంటిక్ థర్డ్ పర్సన్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు, వాళ్ళు ఈ పర్సన్ని వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకున్నారనమాట. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ ఏంటంటే ఈ మనీ ప్రాబ్లంలో అయితే బందీ అయిపోయి ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారనమాట. చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు తన సిచ్యువేషన్ అనేది. ఒకవైపు చూస్తే మీ పర్సన్ ఎవరినైతే నమ్మారో వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి మోసపోయారు. దానివల్ల ఈ బాధ అనేది భరించలేకపోతున్నారనమాట. అలాగే కొంతమంది విషయానికి వచ్చేసరికి ఎవరి విషయంలో అయితే మీ పర్సన్ అట్రాక్షన్తో వారి లైఫ్లోకి వెళ్ళారో, ఇక్కడ ద డెవిలిస్ ఎనర్జీ, వాళ్ళు మీ పర్సన్ అయితే మోసం చేశారనమాట. అంటే వేరే అదర్ రిలేషన్లోకి వెళ్ళిపోయి, అంటే మీ పర్సన్ని పట్టించుకోకుండా మీ పర్సన్ని వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకున్నంత వరకు కూడా యూజ్ చేసుకుని ద డెవిలిస్ ఎనర్జీస్తో అట్రాక్షన్ తోటి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట. ఇక్కడ అంటే ఎమోషనల్గా మీ పర్సన్ని బాధ పెట్టి, మీ పర్సన్ ఎమోషన్స్ని పట్టించుకోకుండా పాస్ట్లో మిమ్మల్ని ఏ విధంగా ఈ వ్యక్తి బాధ పెట్టారో ఇప్పుడు తన లైఫ్లో అదే సిచ్యువేషన్ అనేది జరుగుతుందనమాట. ఇక్కడ మనీ పరంగా జరుగుతుంది, అలాగే కొంతమంది విషయంలోకి వచ్చేసరికి రిలేషన్ పరంగా కూడా జరుగుతుందనమాట. దానివల్ల ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే 10 ఆఫ్ వ్యాండ్స్, అంటే భరించలేని బాధ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో పడుతున్నారనమాట. తను ఏదైతే అనుకున్నారో, ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఈ వ్యక్తి పెట్టుకున్నారో అవన్నీ కూడా ఒకసారి ఈ విధంగా అయితే బ్రేక్ అయిపోయాయి. మీ పర్సన్ ఎవరి నుంచి అయితే కమిట్మెంట్ వస్తుంది అని చెప్పి అనుకున్నారో ఆ వ్యక్తి మీ పర్సన్ని మోసం చేసి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ, వేరే వాళ్ళతో ఇక్కడ రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం కానీ అట్రాక్షన్ తోటి చేస్తున్నారనమాట. దానివల్ల మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ ఎంత బాధపడుతున్నా కూడా, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే చూసారు కదా, ఎమోషనల్గా తను ఎంత బాధపడుతున్నా కూడా పైకి మాత్రం ఈ విధంగా
స్ట్రాంగ్గా ఉండే విధంగా ఈ వ్యక్తి అయితే నటిస్తున్నారనమాట. అంటే ఎవరికీ తెలియకుండా తన లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఎవరికి కూడా తెలియకుండా ఈ వ్యక్తి అయితే నటిస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ మీ విషయంలో ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసి మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఏ ఉద్దేశంతో అయితే ఎవరి లైఫ్లోకి వెళ్ళారో, ఎవరి మాటలు విన్నారో వాళ్ళ వల్ల మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా బోర్డన్గా తయారయ్యిందనమాట. ఇంత సఫర్ అవుతున్నారు, వాళ్ళతో రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను, 4 ఆఫ్ పెంటికల్స్ అనే సిచ్యువేషన్లోకి మీ పర్సన్ అయితే వచ్చేసారనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఆ విధంగానే ఉంది. బట్ ఇక్కడ ఎంత ఈ వ్యక్తి పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నా, ఎంత సఫర్ అవుతున్నా కూడా పైకి మాత్రం ఎంత స్ట్రాంగ్గా కనిపించడానికే ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తున్నారు. నిజానికి ఇక్కడ మీ పర్సన్తో ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముగిసిపోయే టైం అనేది వచ్చేసిందనమాట. ఇక్కడ చూసారు కదా, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. అంటే ఇక్కడ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయిపోతుంది, అది కూడా ముగిసిపోతుంది. అలాగే ఇక్కడ రొమాంటిక్ రిలేషన్స్ అంటే రొమాంటిక్ పర్సన్స్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవడం కానీ, అంటే ఈ వ్యక్తి ఏమి చెప్పినా కూడా తను ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా, తను ఏ రకంగా తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట మీ పర్సన్ని. ఒకవైపు చూస్తే ఆ వ్యక్తితో ఉన్న రిలేషన్ అనేది కూడా ఈ విధంగానే బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఏవైతే ఉన్నాయో తను ఏవైతే ఊహించుకుని మిమ్మల్ని దూరం పెట్టి ఏవైతే ఎదుక్కుని అంటే వేరే రిలేషన్స్ అట్రాక్షన్ తోటి వెళ్ళారో అవన్నీ కూడా ఎండ్ అయిపోబోతున్నాయి అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ది అసలు ఏమీ బాగోలేదు. ఇంకా ఈ వ్యక్తి లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ అయిపోబోతున్నాయి అనమాట. అవన్నీ కూడా బ్రేక్ అయిపోతున్నాయి. తన సిచ్యువేషన్ అనేది పూర్తిగా ఈ విధంగా అయితే తయారవబోతుంది అనమాట. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్. పాస్ట్లో మీరు ఎంత మనీ ఈ వ్యక్తికి ఇన్వెస్ట్ చేసి ఉన్నా కూడా మీరు మీ పర్సన్కి ఒక్కసారి కమిట్మెంట్ అనేది ఇస్తే కనుక మీరు ఆ కమిట్మెంట్కి నిలబడి ఉంటారనమాట. అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తికి ఎంత మనీ అనేది ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు ఈ వ్యక్తి నుంచి లవ్ను మాత్రమే మీరైతే ఆశించారు. ఈ వ్యక్తి నుంచి మీరు ఏమీ కూడా ఆశించలేదనమాట. అంటే ఇక్కడ ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా తన నుంచి మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం కానీ, తన నుంచి వేరే వేరే అవసరాలు అనేవి యూజ్ చేసుకుని తన్ని వేరే వాళ్ళ రిలేషన్లోకి వెళ్ళడం కానీ, లేదంటే తన్ని ఎమోషనల్గా బాధ పెట్టి తను ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా బ్రేక్ చేయడం కానీ చేశారు కదా ప్రజెంట్. బట్ మీరు ఎప్పుడు కూడా ఆ విధంగా చేయలేదన్నమాట. ఈ వ్యక్తి ఎంత మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెడుతూ ఉన్నా కూడా ఈ వ్యక్తి రిలేషన్లో మీరు ఈ విధంగా చాలా బర్డన్గా ఫీల్ అవుతూ ఉన్నా కూడా ఎప్పటికే అప్పుడు మిమ్మల్ని ఈ విధంగా బ్రేక్ చేస్తూ అంటే మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని, మీకు సంబంధించిన ఏవైనా కూడా ఈ వ్యక్తి మాటలతో బ్రేక్ చేయడం కానీ, మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా బ్రేక్ చేయడం కానీ చేసినా కూడా మీరు ఈ విధంగా కమిట్ అయి ఉన్నారనమాట. ఈ వ్యక్తి విషయంలోని ఎంత బర్డన్గా ఫీల్ అవుతున్నా కూడా మీరు. అంటే ఇక్కడ పాస్ట్లో మీరు ఈ వ్యక్తితో హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఈ వ్యక్తితో గడపాలి, కొంచెం టైం అయినా కూడా స్పెండ్ చెయ్యాలి, మీకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేసుకోవాలి, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, ఇలా మీరైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారనమాట ఈ వ్యక్తి విషయంలోని. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పటికప్పుడు అవన్నీ కూడా బ్రేక్ చేస్తూనే వచ్చేవారు. అంటే మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని పట్టించుకునేవారు కాదనమాట. మీతో ఈ విధంగా హ్యాపీగా గడిపిన సందర్భాలు అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. అంటే స్టార్టింగ్లో ఉన్నాయి కానీ తర్వాత నుంచి ఈ వ్యక్తి డెవిలిష్ బిహేవియర్ అంటే తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఎవరైతే వచ్చారో ఇక్కడ మీతో హ్యాపీనెస్ అనేది
షేర్ చేసుకోవడం ఈ వ్యక్తి అయితే తగ్గించారనమాట. మీతో ఈ విధంగా హ్యాపీగా ఉండడం అనేది తగ్గించారు. ఇక్కడ ఫ్యామిలీ అంటే మ్యారీడ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ కిడ్స్ కూడా ఉన్నారనమాట. మీతో ఈ వ్యక్తి అయితే స్పెండ్ చేసేవారు కాదనమాట. అలాగే ఇక్కడ అన్మ్యారీడ్ అయినా కూడా మీ పర్సన్ని మీరు మీట్ అవ్వాలి, మీరు ఈ వ్యక్తితో చాలా ఎమోషనల్గా మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా ఈ వ్యక్తి అయితే బ్రేక్ చేస్తూనే వచ్చారనమాట. పాస్ట్లోని ఈ వ్యక్తి మీరు కెరియర్ పరంగా ఎంత బాగున్నా కూడా పాస్ట్లో ఈ వ్యక్తి వల్ల మీరైతే ఎమోషనల్గా సఫర్ అవ్వడమే ఎక్కువగా కనిపిస్తుందనమాట. చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి వల్ల అయితే మీరు బాధపడ్డారు. అయినప్పటికీ కూడా మీరైతే ఈ వ్యక్తి విషయంలో కమిట్ అయి ఉన్నారనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి తన అవసరాలకి మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అనే విషయం మీకు అర్థమైనా కూడా మీరు ఈ వ్యక్తి లవ్ గురించి మాత్రమే మీరు ఆలోచించారు. ఈ వ్యక్తి లవ్ని మాత్రమే మీరు ఆశించారనమాట. దానివల్ల తను ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టినా, తన వల్ల మీరు ఎంత సఫర్ అయినా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు అన్కండిషనల్ లవ్ తోటే ఉన్నారనమాట. కమిట్ అయ్యే ఉన్నారు. అదే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారనమాట. చూసారు కదా, ఇక్కడ తన లైఫ్లో ఎన్ని రిలేషన్స్ ఉన్నా, అంటే ఒకవేళ ఇక్కడ ఫ్యామిలీ ఉన్నా, లేదంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఉన్నా, ఏ రిలేషన్స్ ఉన్నా, ఎటువంటి మల్టీ చాయిసెస్ తన లైఫ్లో ఉన్నా కూడా ఇప్పుడు ఈ వ్యక్తి మీకు సంబంధించిన విషయాల గురించి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. అంటే పాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఏ విధంగా ఉండేవారు, ఎంత సఫర్ అయ్యారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. మీ విషయంలోని మీరు చూపించిన అన్కండిషనల్ లవ్ గురించి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే థింక్ చేస్తున్నారు. ఎందుకంటే తను పాస్ట్లో ఎంత డెవిలిష్ బిహేవియర్ చూపించినా కూడా మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ని దూరం పెట్టాలి, మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ అనేది బ్రేక్ చేయాలి అని చెప్పి అనుకోలేదనమాట. తన వల్ల మీరు ఎంత సఫర్ అయినా కూడా తనతో రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేనేమో అనే భయం మీకు కలిగినా కూడా మీరైతే మీ పర్సన్ కావాలి అని చెప్పి మీరైతే ఈ విధంగా కమిట్ అయి ఉన్నారనమాట పాస్ట్లోని. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి తలుచుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు కదా. ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా, పైకి ఎంత సైలెంట్గా అంటే చూసే వాళ్ళకి కనిపిస్తున్నా, స్ట్రాంగ్గా కనిపిస్తున్నా కూడా తన మనసులో ఇన్ని ఆలోచనలు అనేవి మెదులుతూ ఉన్నాయన్నమాట మీ గురించి. ఒక్కసారి మీ విషయంలో యాక్షన్ తీసుకుంటే బాగుండు అనే ఆలోచనలు ఈ వ్యక్తికి అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ యాక్షన్ మూమెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మనకి. చూసారు కదా, 3 of Wands అంటే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ. అంటే తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటిని దూరం పెట్టి, వదిలిపెట్టి, బ్రేక్ చేసి మీ రిలేషన్ ఏదైతే తను ఇక్కడ పట్టుకుని ఉన్నారో అది మీకు సంబంధించిన రిలేషన్ అనమాట. ఈ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవచ్చు. నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే యాక్షన్ మూమెంట్. నైట్ ఆఫ్ కప్స్ అంటే తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి. ఈ విధంగా మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఎమోషనల్ అవుతున్నారనమాట, ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదో అనే ఆలోచనలు ఈ వ్యక్తికి ఉన్నా కూడా ఒకవైపు ఎక్కడో మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారేమో అనే ఆలోచనలు కూడా ఈ వ్యక్తికి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ దానివల్ల ఒక్కసారి మీ దగ్గరికి రావాలి, యాక్షన్ తీసుకోవాలి అనే యాక్షన్ మూమెంట్ అనేది మనకి కనిపిస్తుంది. ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీ అనేది ఆ విధంగా ఉందన్నమాట. కానీ ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్లో ఏవైతే ఇక్కడ 10 of Pentacles, అలాగే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ అంటే ఫ్యామిలీ, అలాగే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పర్సన్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ విధంగా బ్రేక్ అయిపోయిన తర్వాత అంటే తన లైఫ్లో అన్నీ కూడా ఎండ్ అయిపోవాలన్నమాట, ముగిసిపోవాలి. అవన్నీ కూడా ముగిసిపోయిన తర్వాత ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే యాక్షన్ తీసుకుని వస్తారనమాట.
కొంతమంది లైఫ్లో అయితే మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్ రిలేషన్స్ అనేవి ఈ విధంగా బ్రేక్ అయిపోయాయి అనమాట. కొంతమందికి అయితే బ్రేక్ అవ్వబోతున్నాయి ఫ్యూచర్లోని. యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు. యూనివర్స్ ఈ వ్యక్తి విషయంలో మీకు ఎటువంటి గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకోవచ్చు. చూసారు కదా, కింగ్ ఆఫ్ కప్స్. కన్ఫామ్గా ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా, ఎన్ని చాయిసెస్ ఉన్నా కూడా ఇప్పుడు మీ గురించే ఈ వ్యక్తి అయితే ఎమోషనల్ అవుతున్నారనమాట. మీ గురించే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట ఈ వ్యక్తి. ఇక్కడ మీ దగ్గరికి రావాలి, మీతో రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. మీతో ఉంటేనే తను హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకంటే మీరే తన్ని అర్థం చేసుకోగలుగుతారు, తన అవసరాలు అనేవి మీరే తీర్చగలుగుతారు అని ఈ వ్యక్తి అయితే ఇప్పటికీ తెలుసుకుంటున్నారనమాట. కొంచెం కొంచెం ఈ వ్యక్తికి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే పాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కూడా మీరు ఏది ఆశించలేదు. తన టైం అనేది ఆశించారు, తను మీతో స్పెండ్ చేస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూశారు. అలాగే ఇక్కడ మీరు తను ఏవైతే అడిగితే మీకు కుదిరినంత వరకు తనకి అవన్నీ కూడా ఇస్తూనే వచ్చారనమాట. బట్ తన లైఫ్లో మీలాంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. అంటే ఈ వ్యక్తి కాకపోతే వేరే వాళ్ళు అనే విధంగా అయితే ఉండే పర్సన్స్ని ఎక్కువగా ఈ వ్యక్తి అయితే చూసారనమాట. దానివల్ల ఇప్పుడు మీ దగ్గరికి వస్తేనే తన లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారు. అందుకే మీ పర్సన్ అయితే రావాలి అని చెప్పి అనుకుంటున్నారు అనేది మనకి యూనివర్స్ నుంచి సజెషన్స్ అయితే వచ్చాయి, గైడెన్స్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి అయితే నిజంగా చాలా సఫర్ అవుతున్నారనమాట, చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి అపాలజీ అనేది చెప్తారనమాట. మీ పర్సన్ అయితే ప్రజెంట్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఏదైతే ఎండ్ చేశారో ఆ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి, మళ్ళీ రీబర్త్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నట్టు మనకైతే తెలుస్తుంది. బట్ ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే ద మూన్ అంటే టాక్సిక్ బిహేవియర్ ఉన్న వ్యక్తి అనమాట. మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే టాక్సిక్గా బిహేవియర్ చేశారు. అంటే మీ మంచి గురించి ఆలోచించలేదన్నమాట, తన గురించి మాత్రమే, తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచించుకున్నారు. ఫాస్ట్లోని మిమ్మల్ని చీట్ చేశారనమాట ఈ వ్యక్తి. అంటే తన స్వార్థం అనేది తను చూసుకున్నారు. చూసారు కదా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే పాస్ట్లో ఇలా చేసిన వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే కనుక మీరైతే క్వీన్ ఆఫ్ స్వేర్డ్స్ అంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఉండండి. వెంటనే మీరు ఎమోషనల్ అయిపోయి ఈ వ్యక్తి విషయంలో మీరైతే యాక్సెప్ట్ చేయొద్దు. తన పాస్ట్లో ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ తనలో ఉన్నాయా లేవా, ఏమైనా చేంజ్ అయ్యారా లేదా పాజిటివ్గా అనేది మీరైతే ఆలోచించండి. అంటే తను ప్రజెంట్ ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చినా, ఫ్యూచర్లో వచ్చినా కూడా మీరైతే తనలో వచ్చిన చేంజెస్ ఏంటి అనేది మీకు బాగా తెలిసిన తర్వాత, మీకు అర్థమైన తర్వాతే మీరైతే యాక్సెప్ట్ చేయండి. ఎక్కువగా మీరైతే స్ట్రాంగ్గా ఉండడానికే ట్రై చేయండి, ఎమోషనల్ అవ్వద్దు. మీరు ఈ వ్యక్తికి ఛాన్స్ ఇచ్చే ముందు అని చెప్పి యూనివర్స్ అయితే సజెషన్స్ ఇస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ అయితే మీరు చాలా స్ట్రెంగ్త్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. మీలో చాలా అంటే మీరు ఇప్పటి వరకు కూడా పాస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఛాలెంజెస్ అయితే మీరైతే ఫేస్ చేశారు. అన్నీ కూడా ఎదుర్కొంటూ అన్నీ కూడా ఫేస్ చేస్తూ మీరైతే వచ్చారనమాట, చాలా స్ట్రాంగ్గా నిలబడి. బట్ ఇక్కడ మీ లైఫ్లో అయితే పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనమాట. మీ లైఫ్ ఈ విధంగా అయితే గ్రోత్ అవ్వబోతుంది. ఇక్కడ కెరియర్ పరంగా అయినా ఏ విధంగా అయినా కూడా చాలా, ఎందుకంటే ఇక్కడ మీరు ప్రజెంట్ అయితే చాలా పాజిటివ్నెస్తో ఉంటున్నారనమాట. అంటే ఇక్కడ మీరైతే ప్రశాంతంగా మీరు ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేస్తూ నెగిటివ్ ఆలోచనలు అనేవి రాకుండా మీరైతే ఉంటున్నారనమాట. మీ లైఫ్లో మీరైతే ఎంజాయ్ చేస్తూ, చెప్పాను కదా, ప్రతి మూమెంట్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు. మీ మనసుకి ఏది నచ్చితే అది చేస్తున్నారనమాట ప్రజెంట్ అయితే మీరు. అంటే ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం అనే క్యాపబిలిటీ అనేది మీకు ఉంది.
లైఫ్లో ఏది వచ్చినా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. అంటే మీరు స్ట్రాంగ్గా దాన్ని అయితే ఎదుర్కోగలుగుతారు. చెప్పాను కదా ఇక్కడ స్ట్రెంత్ కార్డ్, ఎంత స్ట్రాంగ్గా మీరైతే ప్రజెంట్ అయితే ఉన్నారనమాట మీ లైఫ్లో. చాలా రియలైజ్ అయ్యారు మీరు. మీ లైఫ్లో అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకున్నారనమాట. అంటే ఎమోషనల్గా మీరు ప్రజెంట్ అయితే ఎక్కువగా ఉండకుండా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించడం, ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండడం అనేది మీరైతే చేస్తున్నారనమాట. చాలా ధైర్యంగా మీరు అన్నీ కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నారనమాట ప్రజెంట్ అయితే. ఇంకా మీ లైఫ్లో అయితే ఇంకా పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి అనమాట. ఇక్కడ కెరియర్ పరంగా కూడా మీరు సక్సెస్ అనేది లీడ్ చేయబోతున్నారు ఫ్యూచర్లోని. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. ఎంతమందికి రెసినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి, గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.